అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత ఈ వారం కాలంలోనే వందల కొద్ది ట్రాక్టర్లు బుక్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రధానమంత్రి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా కానీ మీరు ట్యాక్సులు పెంచిన దాఖలాలే ఉన్నాయి, కానీ ఎప్పుడు ట్యాక్సులు తగ్గించిన దాఖలాలు లేవు. ఈరోజు 5 స్లాబ్ల కింద ఉండే ట్యాక్సుల్ని జిఎస్టీని తీసుకొచ్చి కేవలం 2 స్లాబ్ల కింద చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా, కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా నిత్యావసర ధరలు అయితే ఏమి, అలాగే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు అయితే ఏమి, ఇవన్నీ ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. గతంలో ట్రాక్టర్ల మీద 12% ఉండేది, ఈరోజు కేవలం 5% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటే 7% సేవింగ్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో నిత్యావసర సరుకులు కొన్ని 18% ఉండేటివి, కొన్ని 12% ఉండేటివి, అవన్నీ తీసుకొచ్చి ఈరోజు కేవలం 5% మాత్రమే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో 5% ఉండే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, పాలు పెరుగు లాంటివి, వాటి మీద జిఎస్టీ లేకోకుండా చేయడం జరిగింది. అంటే 0% కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో అనంతపురం అంటానే కరువు జిల్లాగా పేరుండేది. దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా నిలిపి ఈరోజు దేశంలోనే అనంతపురం జిల్లానే ప్రప్రథమ స్థానంలో పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాను. దేనికంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు 2013లో తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేశారు. అప్పుడు గతంలో కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే అనంతపురం జీడిపల్లి రిజర్వాయర్కి వచ్చేది. కానీ ఈరోజు గత 100 రోజుల్లో 3500 కోట్లతో కంప్లీట్ చేసి ఈరోజు 1800 క్యూసెక్లని 3800 క్యూసెక్లు నీరు అనంతపురం జిల్లాకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు కుప్పం వరకు 475 చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి. ఇవన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యపడింది. గత 5 ఏళ్లలో మీరు చూశారు, ఎక్కడే కానీ చుక్క నీరు తెచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఎవరికే కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మా ముఖ్యమంత్రి వారిలో కమిట్మెంట్తో ఉండే ముఖ్యమంత్రులు ఏదైతే చెప్పారో అది చేసే పరిస్థితి మీరు చూశారు. తల్లికి వందనం గతంలో కేవలం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే తల్లికి వందనం అంతమందికి ఇచ్చే పరిస్థితి. అలాగే దీపకం పథకం కింద 3 సిలిండర్లు. ముఖ్యంగా మొన్నటికి మొన్న 16,347 ఉద్యోగాలు ఏదైతే మేము సూపర్ 6లో చెప్పామో దాన్ని కంప్లీట్ చేసి మొన్న లాస్ట్ వారంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పి పవర్లోకి రాలేదు.